అన్నీ వస్తాయి అనేది నా అభిప్రాయం. రవిచంద్ర రెడ్డి గారు, ఫైనల్గా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది సమ్మతమేనా ఇన్ ద సెన్స్ సిబిఐ దర్యాప్తు ముగించింది అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కన్విన్స్ అవ్వాలి కదా. ఎందుకంటే స్వయంగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు దోషి అని ప్రచారం చేసి ఎలక్షన్లో గెయిన్ అయిన పరిస్థితి చూసాం మనం. తర్వాత ఇంకా రకరకాలుగా సునీతారెడ్డి గారిని ఆమె వాళ్ళ హస్బెండ్ కలిసి చంపేశారని అదొక కథనాలు రాశారు సాక్షిలో. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా. ఈ కోణాలన్నీ టచ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా తర్వాత విషయంగా నా ఫోన్ కాల్ వచ్చింది, ఆయనే కదా రిసీవ్ చేసుకున్నారని కదా చెప్పారు. ఆయనకి నోటీసులు ఇవ్వకుండా ఆయన విచారించకుండా అయిపోయిందని అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సర్దుకుంటుందా, దీంతో సరిపెట్టుకుంటుందా? సార్, ఈ కేసు ఏదైతే ఉందో రాష్ట్రం అంతా చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ కేసు ఇప్పటికే రాష్ట్ర ప్రజల పూర్తిగా అబ్జర్వేషన్లో ఉంది. ఈ కేసులో ఏ జడ్జిమెంట్ వస్తుంది, ఎంతకాలానికి వస్తుంది, బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా జరగదా, చనిపోయింది ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చిన్నాన్న, అలాగే అవినాష్ రెడ్డి గారికి కూడా చిన్నానే, మరి షర్మిల గారికి చిన్నానే. మరి ఇంత హై ప్రొఫైల్ కేసులో జడ్జిమెంట్ ఏమొస్తుంది, ఎప్పటికి వస్తుంది, ఆ కుటుంబానికి న్యాయం ఎంతవరకు జరుగుతుంది అనేది ప్రజలందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఎత్తుగడలు వాద ప్రతివాదనలు ఏమైనప్పటికీ జనం ఆసక్తి పూర్తిగా ఈ కేసు మీద ఉంది. ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చ ఉంది. ఈ కేసు హై ప్రొఫైల్ కేసు అవడంతో పాటు పొలిటికల్లీ మోటివేటెడ్గా ఏదైతే జరుగుతోందో ఈ ట్రయల్ ఎప్పటికి పూర్తవుద్దా అని ఎదురు చూస్తున్న తరుణంలో సిబిఐ విచారణ పూర్తయిందని సుప్రీంకోర్టుకి చెప్పిన క్రమంలో ఇప్పటికే 2 సాక్షులు చనిపోయి ఉన్నారు. వాచ్మెన్ రంగయ్య చనిపోయారు, మరో వ్యక్తి చనిపోయారు. మరి ఇలాగా చెప్పనివ్వండి కాదు ఒక చిన్న చెప్పనివ్వండి సార్ ప్లీజ్. రవి గారు చెప్పండి సార్. ఇప్పుడు సునీత గారు ఒక్కరే ఈ కేసు గురించి నాకు న్యాయం చేయండి అని ఎందుకు ఒక్క సునీత గారే కోరుతున్నారు? ఒక దశలో షర్మిల గారు కూడా పూర్తిగా యాడ్ అయ్యారు. మరి వైఎస్ అనే ఇంటి పేరుతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ అవినాష్ రెడ్డి అనే ఇంటి పేరుతో ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి గారు కానీ వైఎస్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకపోతే సమాజం ఏమనుకుంటుందనే అంశం కూడా పరిగణలో ఉంది. మరి సొంత చిన్నాన్నకి సంబంధించిన కేసులో న్యాయం జరగకపోతే మనల్ని ప్రజలు ఏమనుకుంటారనే అంశం ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తులో ఉన్న లొసుగుల కారణంగా వాళ్ళని ముద్దాయిలుగా చేర్చడానికి పడిన అత్యుత్సాహం కన్నా కేసు ప్రాపర్గా విచారణ కానీ చేసి ఉంటే ఈ పాటికే రిజల్ట్ వచ్చి ఉండేది. వ్యక్తులు ఎవరైనా అరెస్ట్ కావాల్సి ఉంటే ఆ క్రమంలో అరెస్ట్ అయిపోయేవాళ్ళు. అలా కాకుండా ముందు నేమ్స్ ఎస్టాబ్లిష్ చేయాలనే క్రమంలో ఏదైతే జరిగిందో ఈ అత్యుత్సాహం వల్ల ముఖ్యంగా కాలయాపన చేసిన విషయం, కర్నూలుకు సంబంధించిన అంశం చాలా పెద్ద అంశం. ఇప్పుడు ఒక ఈడీ కానీ, ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, ఒక సిబిఐ కానీ ఎంక్వైరీకి వచ్చినప్పుడు లోకల్ పోలీసులు ఖచ్చితంగా సహకరించి తీరాలి. అలా తీరనప్పుడు వాళ్ళు ఫిర్యాదు చేయాలి. అలా ఫిర్యాదు చేసినప్పుడు హై లెవెల్లో సుప్రీంకోర్టులో దాకా విచారణలో ఉన్న ఈ కేసులో వాళ్ళకి మద్దతు వచ్చి ఉండేది. కానీ ఎందుకని సిబిఐ ఆ విధంగా వ్యవహరించలేదు? దీని మీద ప్రజల్లో కూడా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఏదైతే ఈ కేసు ఉందో చాలా హై ప్రొఫైల్ కేసు. ఇకపోతే పాత్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు, బెయిల్లో ఉన్నారు. కానీ సూత్రధారులు నిర్ధారించడానికి ఒక్క నిమిషం సార్, సూత్రధారులు నిర్ధారించడానికి ఉన్న అవకాశం ఏముంది? గూగుల్ టేక్అవుట్. ఒక్క సెకండ్ సార్. గూగుల్ టేక్అవుట్, ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా మాత్రమే రిట్రైవ్ చేసిన వాట్సాప్ చాట్లు లేకపోతే వాట్సాప్ వీడియోలు మాత్రమే నిర్ధారిస్తాయనుకుంటే మద్యం కేసులో